మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యానికి వెళ్దాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము 38వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము మరి 38వ వచనాన్ని మనం చూద్దాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నేటి దినాన మనం నేర్చుకునేటటువంటి అంశము, క్రీస్తు కనికరం ద్వారా ఆనందం పొందుకున్నాము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క కనికరము చేత ఆనందము కలిగి ఉంది. మన నోట జీవజలము, క్రీస్తే మనకు జీవజలమై ఉంటూ ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి 37వ వచనాన్ని చూసినప్పుడు 38 చూస్తే, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారికి జీవజల నదులు పారునని చెప్పి దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. కీర్తనలు 82వ కీర్తన 8వ చరణాన్ని మనం చూద్దాం. 82వ కీర్తన 8వ చరణాన్ని చూద్దాం. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. ఆసాపు కీర్తనలో రాయబడినటువంటి మాటను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆసాపు రాసినటువంటి ఈ కీర్తనలో న్యాయాధిపతులకు ఉపదేశించుటయు, వారి జాగ్రత్తను గద్దించుచు, వారికి న్యాయ తీర్పు చేయు నిమిత్తము కీర్తనాకారుడు దేవునికి ప్రార్థించెను. మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే, వారికి తీర్పు తీర్చుము అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. సామెతలు 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. సామెతలు 2:13. అట్టివారు చీకటి త్రోవలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచి పెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. మరి 13వ వచనం చూస్తే, మనము చీకటి త్రోవలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. మరి చీకట్లో నడవాలని చెప్పి యథార్థ మార్గాలను మనం వదిలిపెట్టేటటువంటి వారిగా ఉంటున్నామని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. అలాగునే మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనాన్ని చూసినప్పుడు, నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు గోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఎవరైనా అడుగుతే, ఎక్కడైనా అడుగు, ఇక్కడికి వెళ్దామని చెప్పి అడుగు వానికి ఇమ్ము అని చెప్పి అడిగినప్పుడు వారికి అడుగునివ్వమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నిన్ను అడుగువానికి ఇమ్ము, అడుగువానికి ఇవ్వాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 6:38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిల్చి దిగజారునట్లు నిండు కొలతలను
మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతలతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. మనుషులు ఏమైతే ఆ కొలుస్తారో ఆ కొలత ప్రకారంగానే మళ్ళీ మనకు ఆ కొలత వస్తుందని చెప్పి గుర్తు చేయబడుతుంది. క్షమించమని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అప్పుడు మనం క్షమింపబడతామని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. 23:14 13, 14 కలుసుకొని, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మీరు ప్రవేశింపరు, ప్రవేశించేటటువంటి వారిని ప్రవేశింపనీయరు. వీళ్ళు ఎవరనంటే వేషధారులైన శాస్త్రులారా. వేషధారులైనటువంటి శాస్త్రులకు క్రీస్తు బోధ గుర్తు చేయబడుతూ ఉన్నది. మీరు వేరే వారిని పోనీయరు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మన కంటిలో ఉన్నదాన్ని మొదట తీసివేసుకోమని చెప్పి దేవుని వాక్యము తెలియపరచబడుతున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాము. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓడ్చును. అన్నిటినీ తాలుకున్నాడు యేసు ప్రభువారై ఉంటూ ఉన్నారు. మనం కూడా అన్నిటినీ తాలుకోవాలని చెప్పి, ప్రేమ దీర్ఘశాంతము సహిస్తుంది అని చెప్పి, ప్రేమ అది ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తించదు అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనము దేవుని సేవలో ఉండమని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. పరిశుద్ధతను కాపాడుకోమని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. యెర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చూస్తే, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది వ్యాధి కలిగినటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఆ మోసకరమైనటువంటి హృదయాన్ని తీసివేసి పరిశుద్ధతను అందులో నింపుకోవాల్సిందిగా మరి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినప్పుడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి సువార్త పనిని మీరు ఆపవద్దు అని చెప్పి గుర్తు చేయబడుతున్నది. మరి మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయము 15వ వచనం 16-15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడను, నమ్మనొల్లని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి మరి మనము సర్వలోకమునకు వెళ్ళి
సువార్తను ప్రకటించడానికి దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టిదో మనకు తెలియపరచబడుతూ ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించు ఏ నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపమునకు అంటే మనందరి పాపముల నిమిత్తము క్రీస్తు చనిపోయి ఉంటున్నారు, తిరిగి లేచి ఉంటున్నారు. ఈ 5వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రికలో మనం క్లుప్తంగా చూస్తే విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడిన మనకు దేవునితో సమాధానము ఉన్నది. పాపమును మరణమును ఆదాము ద్వారా వచ్చినవి, నీతియు జీవము యేసుక్రీస్తు ద్వారా వచ్చినాయి. నీతియు జీవము యేసుక్రీస్తు ద్వారా వచ్చి ఉన్నాయి. పాపమును మరణమును ఆదాము గారి ద్వారా వచ్చి ఉన్న విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. లూకా సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. మనుషులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. మనుషులు మనకు ఏ విధంగా అయితే చేయాలని మనం కోరుకుంటామో మనం కూడా అలాగునే చేయాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. మన దేహంతో దేవుణ్ణి ఏం చేయమని చెప్పి కోరుతుంది? మహిమపరచమని చెప్తూ ఉన్నది. కాబట్టి దేవుని మనం మహిమపరిచే బిడ్డలుగా ఈ లోకంలో మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. సంపూర్ణమైనటువంటి నిరీక్షణ మనము కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. అలాగునే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మీ హృదయము కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందును విశ్వాసముంచుడి. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినము, యేసుక్రీస్తు ప్రభు వారికి యందు కూడా మనం విశ్వాసం ఉంచాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనమందరము మనం చేసుకోవాల్సింది, ఆలోచన చేయాల్సింది ఏమిటి అని అంటే, మనము క్రీస్తు నందు కనికరింపబడి ఉన్నామనేటటువంటిది జ్ఞాపకం చేసుకుందాం. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలమందు మీ వాక్యాన్ని బోధించుకొని నాయనా, మా కనులతో వాక్యమును చూచి, మా చేతులతో వాక్యమును తాకి, మా చెవులు
విని మా నోరు మాట్లాడి నాయనా మా జీవితంలో మేలుకరంగా మాకు ఉంచినందుకు మీకు వందనాలు. ఈరోజు నాయనా వ్యర్థంగా పోకుండగా ఈ దినం నాయనా మీ మాటలు వినడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అలాగునే మా ప్రియులందరినీ 301 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారిని నాయనా మా ప్రియ సహోదరులు సంఘానికి విచేయుచున్న ప్రతి ఒక్కరిని నాయనా మీరు దీవించి ఆశీర్వదించి మీ చిత్తం మా పట్ల నెరవేర్చి నాయనా మీ చిత్త ప్రకారంగా మా క్రియల ప్రకారంగా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఎక్కువ కాకుండగా తక్కువ కాకుండగా నాయనా మా జీవితాలను మీ చిత్త ప్రకారంగా నడిపించుమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.